సతీ సతీ యోగ విసృష్ట దేహ తాం జన్మనే శైలవధూం ప్రపేదే అథావమానేన పితు ప్రయుక్త దక్షస్య కన్యా భవ పూర్వపత్ని సతీ సతీ యోగ విసృష్ట దేహ తాం జన్మనే శైలవధూం ప్రపేదే. గారు అయ్యా ఒక నిమిషం ఇది జంప్ అయిపోయింది. నమస్తే, అస్మద్గురుభ్యో నమః. అథావమానేన పితు ప్రయుక్తా దక్షస్య కన్యా భవపూర్వపత్ని సతీ సతీ యోగ విసృష్ట దేహా తాం జన్మనే శైలవధుం ప్రపేదే. అథావమానేన పితు ప్రయుక్తా దక్షస్య కన్యా భవపూర్వపత్ని సతీ సతీ యోగ విసృష్ట దేహా తాం జన్మనే శైలవధూం ప్రపేదే. చెప్పండి కటకవారు. అయ్యా మీరు శ్రీదేవి గారు పదవిభాగం చేయండి. పదవి తర్వాత కటకవారు ఇస్తారు. అయ్యా అలాగే. అథ అవమానేన పితుః ప్రయుక్తా దక్షస్య కన్యా భవపూర్వపత్ని సతీ సతీ యోగ విసృష్ట దేహా తాం జన్మనే శైలవధూం ప్రపేదే. ఏమన్నారయ్యా? ఆ మధ్య విరిచారు ఒకటి అని అన్నది. యోగ విసృష్ట అన్నారు. యోగ మధ్య గ్యాప్ వచ్చేసరికి యోగ విసృష్ట దేహం చెప్పండి ఇక్కడ. తాం జన్మనే శైలవధూం ప్రపేదే. అంతే. అథావమానేన పితుః ప్రయుక్తా దక్షస్య కన్యా భవపూర్వపత్ని సతీ సతీ యోగ విసృష్ట దేహా తాం జన్మనే శైలవధూం ప్రపేదే. అథావమానేన పితుః ప్రయుక్తా దక్షస్య కన్యా భవపూర్వపత్ని సతీ సతీ యోగ విసృష్ట దేహా తాం జన్మనే శైలవధూం ప్రపేదే. ఇక్కడ దీన్ని ఏం చెప్పమంటారు? ప్రతిపదార్థం చెప్పమంటారా? విభక్తులు చెప్పండి. విభక్తులు చెప్పవాలి. అథ అనేది మనకు ప్రతి చోట వచ్చేటటువంటి అవ్యయం. అవమానేన అవమానేన అన్నప్పుడు ఇది తృతీయ విభక్తిలో రామేణ లాగా ఉంది. అవమానేన అవమానాభ్యాం అవమానై అకారాంత పుల్లింగ అవమాన శబ్ద తృతీయ విభక్తి ఏకవచనం అవమానేన అనేది. తర్వాత పితుః పుల్లింగం ఉందా? పుల్లింగం ఉంది, నపుంసకం ఉంది. పుల్లింగము నపుంసకలింగము కూడా ఉంది. అవమాన శబ్దము పుల్లింగము నపుంసకలింగము రెండింటికి ఒకే రకంగా ఉంటది కాబట్టి విభక్తిలో తేడా రాలేదు. అవమానేన అవమానాభ్యాం అవమానై. మానం నకారం వచ్చింది దాదాపు నపుంసకలింగా ఉంటుంది. ఇక్కడ రెండు రకాలుగా ఇవ్వబడిందండి అయ్యా. పుంలింగము నపుంసకలింగం కూడా ఇవ్వబడింది. తర్వాత పితుః. పితుః అనేది పితృశబ్దంలోంచి వచ్చింది కాబట్టి రుకారాంత పుల్లింగ పితృశబ్దం ఇది. ఇక్కడ పితుః అనేది షష్ఠీ విభక్తి ఏకవచనం. పితుః పిత్రోహ పితॄణాం అనేటటువంటి షష్ఠీ విభక్తి కనిపిస్తుంది. తర్వాత ప్రయుక్త. ప్రయుక్త అనేది ఇక్కడ దీర్ఘం కనబడుతుందంటే మనకి ఇది స్త్రీలింగం అయి ఉండవచ్చు అనేటటువంటి అకారాంత స్త్రీలింగ ప్రయుక్త శబ్దం ప్రథమా విభక్తి ఏకవచనం. ప్రయుక్త ప్రయుక్తే ప్రయుక్తాః అది అకారాంత స్త్రీలింగంగా కనిపిస్తున్నది. తర్వాత దక్షస్య. దక్షస్య అనగానే రామస్య లాగా షష్ఠీ విభక్తి కనిపిస్తుంది తప్పకుండా. దక్షస్య అనేటటువంటి పుల్లింగ దక్ష శబ్దం షష్ఠీ విభక్తి ఏకవచనం. దక్షస్య దక్షయోః దక్షాణం రామస్య రామయోః రామాణం అన్నట్టుగాను. తర్వాత కన్యా. ఇది కూడా స్త్రీలింగం కనిపిస్తున్నది, దీర్ఘం ఉంది కాబట్టి. కన్యా కన్యే కన్యాః అకారాంత స్త్రీలింగ కన్యా శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం. అలాగే భవపూర్వపత్ని. ఇక్కడ భవస్య పూర్వపత్ని అని అర్థం తీసుకోవాల్సి ఉంటుంది.
భవ అంటే శివుడు, శివుడి యొక్క పూర్వపత్ని, గతంలో ఉన్నటువంటి పత్ని, భార్య. ఇక్కడ చివర ఉన్నటువంటి పత్నిని తీసుకున్నట్టయితే ఇది కూడా స్త్రీలింగ పత్ని శబ్దం. ప్రథమ వ్యక్తి ఏకవచనం. పత్ని, పత్నియౌ, పత్నియాహ. ఈకారాంత స్త్రీలింగ పత్ని శబ్దం అవుతుంది. అలాగే పత్నిహ కాదా, పత్నియాహ అవుతుందా? దీర్ఘం అన్నారు. అవునయ్యా, పత్ని, పత్నియౌ, పత్నియాహ. అలాగే చెప్పాను. దీర్ఘ లేదు, దీర్ఘం లేదు, దీర్ఘం ఉండదు. గౌరీ, గౌరియో, గౌర్యః. గౌర్యః అంతే. అయితే మరి ఇక్కడ ఇవ్వడం సరి చేసుకోవాలి. ప్రింటింగ్ మిస్టేక్. ప్రింటింగ్ మిస్టేక్ సరి చేసుకోవాలి. రైట్. పత్నిహ ఈకారాంత స్త్రీలింగ పత్ని శబ్దం, ప్రథమ విభక్తి ఏకవచనం. తర్వాత అలాగే సతీ కూడా ఇక్కడ సరిగ్గా ఇచ్చాడు వాళ్ళ. సతీ శబ్దం కూడా ఈకారాంత స్త్రీలింగ శబ్దమే. సతీ శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం. సతీ, సత్యౌ, సత్యః. ఇక్కడ దీర్ఘం ఇవ్వలేదు, సరిగ్గా ఇచ్చాడు. ఇందాక పత్ని అన్న చోట మాత్రం ఎందుకో దీర్ఘం పడింది, అది సరి చేసుకోవాలి. ప్రింట్ తప్పు, అది ప్రింట్ తప్పు, సరి చేసుకోవాలి. ఇది మన పాఠం గురువు ద్వారా చెప్పుకోవడం వల్ల ఇలాంటి సరి చేసుకోవచ్చు. పుస్తకం చదివితే ఇవన్నీ తేడా తెలియదు. యోగ విసృష్ట దేహాః. యోగము చేత విసర్గ ఆకార ఒక దీర్ఘ విసర్గ లేవు, దీర్ఘం ఉంది, విసర్గం లేదు. యోగ విసృష్ట దేహ, యోగము వలన విసృష్టము పొందినటువంటి దేహాన్ని కలిగినటువంటిది అని అర్థం. యోగం వలన విసృష్టమైనటువంటి దేహాన్ని కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ దేహ అనేటటువంటిది అకారాంత స్త్రీలింగ. యోగ విశిష్ట దేహ అనే శబ్దం ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. దేహ, దేహే, దేహాః. తర్వాత తాం, తాం అనేటటువంటిది మనకు దకారాంత స్త్రీలింగ తత్శబ్దం, ద్వితీయ విభక్తి ఏకవచనం. తాం, తే, తాహ. మనం ఇంత క్రితం సా చెప్పుకున్నాం, ఇలాగా సా, తే, తాహ కూడా చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ తాం తత్శబ్దం ద్వితీయ విభక్తి ఏకవచనం, స్త్రీలింగం కాబట్టి తాం, తే, తాహ అని చెప్పబడుతుంది. తర్వాత శైలవధూం, శైలవధూం అనేటటువంటిది కూడా ద్వితీయ విభక్తి ఏకవచనం, స్త్రీలింగ వధూ శబ్దం. శైలవధూం, శైలవధ్వౌ, శైలవధూః. ఊకారాంత స్త్రీలింగ వధూ శబ్దం, ద్వితీయ విభక్తి ఏకవచనం. తర్వాత జన్మనే, ఇక్కడ జన్మనే అనగానే మనకు చతుర్థి విభక్తి కనిపిస్తుంది. నకారాంత నపుంసకలింగ జన్మన్ శబ్దం, చతుర్థి విభక్తి. జన్మనే, జన్మభ్యాం, జన్మభ్యః అనేటటువంటిది ఇది నపుంసకలింగ జన్మన్ శబ్దం, చతుర్థి విభక్తి ఏకవచనంలో ఉంది. అడ్జస్ట్ చేసుకోవాలి. కాసావజ్జుల నాగేశ్వరరావు గారి దగ్గర శబ్దం వచ్చింది. సరే. అథావమానేన పితుః ప్రయుక్త దక్షస్య కన్యా భవపూర్వపత్ని. విభక్తులు చెప్పుకోవడం వల్ల బాగా అర్థమవుతుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు చదువుకోవడం వల్ల రెండోసారి చదివితే ప్రపేదే ఒకటి ఉంది. బ్రేకేజ్ అవుతుందా? కటకమారు నాకు డౌట్ వచ్చి చూశాను. వధూ, వధ్వౌ, వధ్వః అవుతుంది గౌరీ లెక్క. మీరు వధువు అన్నారు సార్. కటకం వారు చెప్పిన వధూం, వధ్వౌ, వధూః. వధూః అవుతుంది. ద్వితీయనా? ద్వితీయ, రైట్. ద్వితీయలో వధువు. అది ప్రధాన వధుః. నేను అది టెక్స్ట్ లేదు నా దగ్గర. రైట్. ఇప్పుడు సులభంగా అర్థమవుతుందని నా మాట వినిపిస్తుంది అయ్యా? అథావమానేన పితుః ప్రయుక్త దక్షస్య కన్యా భవపూర్వపత్ని. అన్ని పదాలు కూడా అర్థమవుతున్నాయి ఇప్పుడు. సతీ, సతీ యోగ విసృష్ట దేహ తాం జన్మనే శైలవధూం ప్రపేదే. ఇదే క్రియాపదం. ప్రపేదే, ప్రపేదే, ప్రపేదాదే, ప్రపేదరేది. ప్రపేదే ఉపసర్గ అండి. ఉపసర్గతో పద్ గతం అన్నదానికి ప్రపేదే లిట్లకారం. ప్రవేదరి. దీనికేం విభక్తి రూపాలు ఏమి ఉండవు. అయితే ధాతు కదా, ధాతు కదా అది. ప్రపేదే, ప్రవేదాదే, ప్రవేదరే,
పది అనే ధాతువులకు ఓ, లిట్టిలకారం ప్రథమ పురుష కోటి. ఇది ఉంది. ఇందులో సమాసాల విషయానికి వస్తే భవ పూర్వపత్ని. అర్థం చెప్పుకున్నాక సమాసాలు పోవాలి. అయ్యా ఎందుకంటే అప్పుడు మనకు అర్థం తెలుస్తుంది కనుక మీరు ముందుగా గుర్తించవచ్చు. మీరు ముందుగా చెబితే చెప్పండి. మీరు చెప్తారా? ముందుగా మీరు చెప్పండి. మీరు నడిపిస్తారు కదా. ఇక్కడ అథ అంటే ఇక ఆ తర్వాత ఏంటి? మైనాకుడు పుట్టిన తర్వాత అని అర్థం. ప్రపేదే నుండి స్టార్ట్ చేయండి సార్. ప్రపేదే పొందెను. ఎక్కడ ఏం పొందింది? జన్మనే ప్రపేదే, జన్మను పొందింది. ఎక్కడ పొందింది జన్మను? శైలవధూం. ఎవరు పొందారు? శైలవధూం ఎవరు పొందారు? తర్వాత ఎక్కడ దేనిని ఇప్పుడు ధాతు వచ్చినప్పుడు ధాతువులో కర్త కర్మ తీసుకోవాలి. కర్త ప్రథమ వ్యక్తి, కర్మ ద్వితీయ వ్యక్తి. కనుక ముందు కర్త ప్రథమ వ్యక్తి ఏమిటి? రెండు తీసుకోవాలి. ఇక్కడ తామ్ అని ఇవ్వబడింది. తామ్ అనే దానికి పైన చెప్పు. తామ్ ద్వితీయ వ్యక్తి అంటే కర్మ. కర్త ప్రథమ వ్యక్తి ఉండాలి కదా. సతీ. సతీ అనేది కర్త. ఆ సతీకి సంబంధించినటువంటి పదాలు ఏమేమి ఉన్నాయంటే సతీ సతీ అని ఇవ్వబడింది. ఒకటి మొదటిది సతీ సతీ. సతీ అంటే ఎలాంటి సతీ? సతీ సతీ. ఇక్కడ సతీ అనే దానికి అర్థం ఇక్కడ పతివ్రత అనే అర్థం తీసుకోవడం జరిగింది. పతివ్రత అయినటువంటి సతి. ఎందుకు ఇక్కడ పతివ్రత అని చెప్పాల్సి వచ్చింది అంటే భవ పూర్వపత్ని అంటే శివుడి యొక్క మొదటి భార్య, అంటే పూర్వంలో ఉన్నటువంటి భార్య. పూర్వంలో భార్య ఆఫ్ కోర్స్ పూర్వంలో భార్య అంటే పూర్వంలో భార్యగా పతివ్రతగా ఉన్నటువంటి సతి. సతీదేవి. సతీ దేవి తర్వాత తగిలించకండి. తర్వాత ఆమె ఎవరామె? దక్షస్య కన్యా, దక్షుడి యొక్క కూతురు. దక్షస్య కన్యా అంటే దక్షుడి యొక్క కూతురు. ఈమె ఏమైంది? ఇక్కడ ఏం జరిగింది? అథ అవమానేన పితః ప్రయుక్త. ఆమె ఆమె ప్రపేదే పొందింది. దేనిని పొందింది? జన్మనే. జన్మనే కాదు కదా, జన్మ చతుర్థి వ్యక్తి కదా. పొందింది అంటే వధు కొరకలో చేరింది. అక్కడ తల్లి కొరకై చేరింది అవి అర్థం. అట్లా శైలవధూం. ఎందుకు ఇక్కడ కొరకు పొందింది అంటే అవి దుర్జన్మని. ప్రయుక్త అంటే ఇక్కడ ప్రయుక్త ప్రేరేపితమైనటువంటి. ఎందుకు? ఏం ప్రేరేపితమైంది? అవమానేన పితుః ప్రయుక్త. తండ్రి చేత అవమానింపబడి ప్రేరేపణ చెంది యోగ విసృష్ట దేహ, తన యోగము చేత శరీరాన్ని విడిచిపెట్టినది అయ్యి. ఆ దశలో ఇక్కడ మనం నిన్నడే చెప్పుకున్నాం కవి యొక్క కల్పన అంతా కూడా. ఆయన కథనం ఎలా ఉంటుంది అనేది నిన్న చెప్పుకున్నాం. ఆ పూర్వకథను మొత్తాన్ని కూడా ఒక శ్లోకంలో అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశాడు. దాని గురించి చాలా ఎక్కువ చెప్పకుండా ఎలాగా ఒకటే శ్లోకంలో అవమానేన పితుః ప్రయుక్త యోగ విసృష్ట దేహ దక్షస్య కన్యా భవ పూర్వపత్ని సతీ. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి సతీ తాం శైలవధూం జన్మనే ప్రపేదే. ఆమె శైలవధువు యొక్క గర్భంలో చేరింది. ఎలాగా వచ్చింది అంటే ఆమె పూర్వంలో ఉన్నటువంటి కథ అంతా చెప్పేశాడు. మనం దాన్ని వివరించి చెప్పుకుంటే అదో పెద్ద కథ. దక్షస్య కన్యా, దక్షుడి యొక్క కూతురు. ఎవరి భార్య? భవస్య పూర్వపత్రి, శివుడి యొక్క పూర్వపు పత్ని, అప్పుడు పూర్వపత్ని. ఆమె సతీ, పతివ్రత అయి, ఆమె పేరు కూడా సతీ అయినటువంటి ఆమె అవమానేన పితుః ప్రయుక్త, తండ్రి చేత ప్రేరణ చెందబడి అవమానము పొంది
యోగ విశిష్ట దేహ ఎలా వదిలిపెట్టింది దేహాన్ని అంటే తన యోగము చేత అక్కడ అగ్ని రగిల్చుకొని తనకు తనుగా దహింపబడి అక్కడికి ఆ అవతారాన్ని పూర్తి చేసుకొని తాం జన్మనే శైలవధూం ప్రపేదే. శైలవధూం అంటే ఇక్కడ పర్వతరాజ కన్య అయినటువంటి కన్యా అనకూడదు ఇక్కడ మళ్ళా వధువు వధువు కాబట్టి కన్య అనడానికి శైలవధు అంటే కూతురు అని అర్థం. అది శైలకు ఈమె అలా అనుకున్నా పర్వాలేదు. శైలవధు ప్రయోగం తప్పేం లేదు. అయినటువంటి మేనకాదేవికి ఈమె ప్రపేదే. ఈమె మేనకాదేవిని ఈమె పొందింది. మేనకాదేవి ఈమెను పొందడం కాదు, ఈమె మేనకాదేవిని పొందింది తల్లిగా. జన్మ కొరకు జన్మనే శైలవధూం ప్రపేదే. అంటే ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఆమె ఒక ఆశ్రయాన్ని పొందింది. పునర్జన్మ కోసం ఆమె ఒక ఆశ్రయాన్ని పొందింది. ఈమె గొప్పతనం కాదు, అక్కడ ఆమె రావడమే గొప్పతనం అన్నట్టుగా చెప్పడం కవి. చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రయోగం. దీనికి సంబంధించినటువంటి గ్రామర్ అయితే నాకు తెలియదు కానీ అయ్యా అంటే ఆమె జన్మ కొరకే వీళ్ళు వివాహం గురించి చెప్పాల్సి వచ్చింది. అది కనుక కదా ఆమె జన్మించాలి కనుక ఆమె జన్మ కొరకు ఆమె పొందడానికి కొరకు కథను మనం అందుకొరకే మనం చెప్పి కదా. దాంట్లో పురాణంలో కూడా ఇది నేను చెప్పే పురాణం వామన పురాణం కావచ్చు, నాకు జ్ఞాపకం లేదు. దాంట్లో వస్తుంది మొత్తం ఈ వివాహ ఘట్టం అంతా కూడా. దాంట్లో తారకాసురుని బాధ భరించలేనటువంటి వాడు అప్పుడు తారకాసురుని బ్రహ్మదేవ వరం ఇచ్చాడని వాడు వరం ఏమిచ్చాడంటే శివుని యొక్క కుమారుడు చేత చంపబడాలి అని చంపబడతాడు. ఆ శివుడు అప్పటికి సతీ ఇది అయిపోతుంది, దక్షిణ యొక్క కథ అయిపోయి సతీదేవి లేనటువంటి సమయం లోపల ఇక మళ్ళీ ఎట్లాగో శివుడు వివాహం చేసుకోడు కనుక, ఇక శివుడికి భార్య లేదు కనుక శివునికి యొక్క కుమారుడు ద్వారా నేను సంహరింపబడాలి అని ఒక పెడతాడు. అయితే అప్పుడు మరి శివుడికి తగిన మళ్ళా ఆ దక్ష కూతురు పార్వతి మళ్ళా జన్మించాలి, అమ్మవారు జన్మించాలంటే ఒక సరి అయినటువంటి వేదిక ఉండాలి, అంటే సమర్థమైనటువంటి తల్లి ఉండాలి, తల్లిదండ్రులు ఎవరు అని విచారించి గొప్ప హిమవంతుడు కానీ హిమవంతుడు అప్పుడు పెళ్లి కాలేదు. హిమవంతుడు వెళ్ళి చేస్తే హిమవంతుడు ఆశ్రయిస్తే మరి హిమవంతుడు నేను ఎవరు చేసుకోవాలి అంటే అప్పుడు పితృకు దేవతలు ఆశ్రయించి వాళ్ళ దేవతను కోరి వాళ్ళకి పెళ్లి చేశాక అప్పుడు ఈ కూతురు పుట్టిన తర్వాత ఆమెను మళ్ళా అనే విధంగా అంటే ఆమె జన్మించడానికి ముందుగా ఈ పూర్వరంగం మేనకాదేవి రావడం అనేటువంటిది. అందుకనే ఇక్కడ చెప్పడం కూడానండి, శైలవధూం హిమవంతుని పత్ని మేనాదేవిని తను పొందిందని చెప్పాడు ఇక్కడ. అంటే అంటే వాళ్ళిద్దరు కూతురు పుట్టింది అని చెప్పలేదు, ఈమె వాళ్ళిద్దరిని తల్లిదండ్రులుగా పొందింది అని చెప్పుకొచ్చాడు. గుర్తించి ప్రాధాన్యత భారతీదేవికి ఇచ్చాడు. అంటే ఆమె ఆల్రెడీ ఉన్నది అక్కడ. అవును, ఉన్నది వచ్చింది ఇక్కడ. అయ్యా ఇక్కడ అంటే తల్లిదండ్రుల్ని పిల్లలే ఎంచుకుంటారు, ఈ ఈ ఈ జన్మని ఈ గర్భంలో మనం పుట్టాలి అనుకుంటారు. ఆ పాయింట్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చా? తల్లిదండ్రుల్ని మనకు లేదు, అది ఆమెకు అమ్మవారికి మాత్రమే అటువంటిది ఉన్నది. ఇక్కడ నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. జ్యోతిషంలో ఒక అంశం ఉంది. జ్యోతిషంలో 12 రాశులను మనం 3 భాగాలు కనుక చేసుకున్నట్టయితే మేషం నుంచి కర్కాటకం వరకు ఒక సెక్టారు, సింహం నుంచి వృశ్చికం వరకు ఒక సెక్టారు, ధనుస్సు నుంచి మీనం వరకు ఒక సెక్టార్. కొద్దిగా మీకు సమయం ఎక్కువ తీసుకున్నా ఇక్కడ దీనికి సంబంధించిన అంశం కాబట్టి నేను చెప్పే ప్రయత్నం. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అశ్వన్యాదిగా కర్కాటకం వరకు ఆశ్లేషాంత్యం కర్కాటకం అనేటటువంటి దాంతో అక్కడ పూర్తవుతుంది, అక్కడ సెక్టార్ పూర్తి అవుతుంది. తర్వాత మళ్ళీ మఖ నుంచి ప్రారంభమవుతుంది, మఖ నుంచి ప్రారంభమై మళ్ళా అక్కడి నుంచి వృశ్చికం వరకు పూర్తవుతుంది. ఇది జ్యేష్ఠాంత్యం వృశ్చికం అక్కడ పూర్తవుతుంది, మఖ నుంచి జ్యేష్ఠాంత్యం వృశ్చికం. అక్కడి నుంచి మళ్ళీ మూలాదిగా రేవత్యాంతం మీనం అనేటటువంటి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఆశ్లేషలో పుట్టినటువంటి వాళ్ళు పూర్వజన్మలో పూర్తి కాకుండా ఈ రకంగా దహనం అయ్యో లేకపోతే ఆత్మహత్య చేసుకొనో
లేకపోతే ఏ రకమైనటువంటి అపవాదులో నదిలో పడో, ఏ రకంగా వాళ్ళు మధ్యలో జీవితం అంతం చేసుకున్నటువంటి వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలోను, జ్యేష్ఠ నక్షత్రంలోను, రేవతి నక్షత్రంలోను పుడతారు. చాలా గొప్ప విషయం. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం అన్నమాట ఇది. ఎందుకంటే వాళ్ళకు అక్కడ పూర్తి కాలేదు, అది ఒక ముడి అనమాట. అందుకే ఇక్కడ వచ్చేస్తుంది అది. అది అక్కడ ముడి, ఆ ముడిలో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అది పూర్తి కాలేదు, వాళ్ళ కోరికలు పూర్తి కాలేదు. ఆ ఇంట్లో వాళ్ళ కోరికలు పూర్తి కాలేదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ ఇంటి నుంచి బంధాన్ని తెంపుకోలేకపోతున్నారు. కానీ ఒక దశలో వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఈ అంశంలో ఆ రకమైనటువంటి నక్షత్రంలో వస్తారు అనేటటువంటిది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఇది గొప్ప విషయం అనమాట. అందుకో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సతీదేవి యోగ విశిష్ట దేహ అని చెప్పడం జరిగింది. అందుకోసం తన యోగము చేత ఆమె దగ్ధ యోగం తీసుకొని ఆమె అక్కడ జీవితాన్ని సాధించింది. కానీ ఆమెకు ఆత్మ ఇంకొక జన్మ ఎత్తవలసి ఉన్నది. కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆమె మళ్ళా శివుడి భార్యగా రావాలే. ఇది మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియడం కోసం కాళిదాసు దాన్ని చాలా చక్కగా ఈ పదాన్ని ఇక్కడ వాడుకున్నాడు. అంటే ఆమె నక్షత్రం తెలుసా? నక్షత్రం ఆమె ఐడియా ఉందా మరి దీంట్లో? ఇంకది అది కావచ్చు, జ్యేష్ఠ నక్షత్రం కావచ్చు, రేవతి కావచ్చు, ఆశ్లేష కావచ్చు. అప్పుడు జ్యోతిష్యం లేదు సార్. ఎవరన్నారండి? ఎవరన్నారు? మీరు అయ్యా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దక్షుడికి 27 మంది కూతుళ్ళు ఎవరు? నక్షత్రాలుగా. అవన్నీ చంద్రుడికి భద్రయ్య గారు మీకు అసలు కొద్దిగా వినాలే. 27 నక్షత్రాలను చంద్రుడికే ఇచ్చి పెళ్లి చేసాడు ఎందుకని? 27 మంది ఎవడన్నా ఇస్తాడండి? మీకు 27 మందిని ఇస్తారా మీ మామ? నేను అనేది అది కాదు, పంచాంగం అని మనం ఇప్పుడు లెక్క పెడతాం కదా. లేదు మీకు అది లేదు. ఈ వివాహాలు, వివాహ పొంతనలు, ఈ నేను ఒక జ్యోతిష్ శాస్త్రజ్ఞుడిని, నా మాట వినండి. దక్షుడు అనేటటువంటిది ఏమిటంటే, దక్షుడు అనేటటువంటిది కాలము. ఒకటి గుర్తుపెట్టుకోండి, దక్షుడు అనేటటువంటిది కాలము. ఆ కాలానికి నిర్ణయం చేసేటప్పుడు ఎక్కడి నుంచి అయనం నిర్ణయం అనేది మీకు తెలియదు. అప్పట్లో మీనంలో ఉండేది, అది మీనంలో ఉండేది. అయనాంశం మారడం వల్ల అక్కడ శివుడు అతని తలను తీసేసి మేషాన్ని పెట్టాడు. అంటే మేషం నుంచి ప్రారంభమైంది. అప్పుడు ఈ రహస్యం మీకు తెలుసా? పాటలో కూడా వచ్చింది. భద్రయ్య గారు కొద్దిగా మీరు ఆగితే పాడిపడ వారు ఏదో చెప్తున్నారా? సతీదేవి పాఠం చదువుకున్నాం మేము, సతీదేవి దహనం పాఠం చదువుకున్నాం. అందులో కూడా ఈ దక్షుణ్ణి కాల రూపంగానే చెప్పి ఇలా మేషం నుంచి దీనికి మళ్ళా వెనక్కి తిరిగి వస్తాడని అది చెప్పి నిన్న ఉందండి. నేను చదువుకున్న ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్న పాఠంలో ఉన్నది ఇది. ఇది దేంట్లో ఉంది? కన్యా అనే పదం వాడాడు. వారేదో పాటిపడ్డ వారు ఎక్కడో చదువుకున్నారు, ఏం పుస్తకం అని అంటే నన్నచోటు రాసిన కుమార సంభవంలో ఉన్నది గురుగారు. దానికి వ్యాఖ్యానం చెప్తూ ఇది మాకు సతీదేవి దహనం పాఠ్యభాగం మాకు, అందులో కవితా విశేషాలు చెప్తూ ఇలా చెప్పాడు. దానికి ఇటు నుంచి మళ్ళీ వ్యాఖ్యాకారం అయిపోయారు. అంటే వ్యాఖ్యానం చెప్తుంది అంటే ఆయన భావమే తీసుకుని, అందులో పీఠికలోనే కోరాడు రామకృష్ణ గారు వీళ్ళంతా పెద్ద పీఠికలు రాశారు కానీ వాటికి అందులోంచి వాళ్ళు ఆ భావన రాసే చెప్పింది వాళ్ళు అందరూ వచ్చి. ఒక్క విషయం వినడం నేర్చుకోవాలండి. ఫస్ట్ థింగ్ నేను అనేది ఏంటంటే, ఒక అంశం చెప్తున్నప్పుడు, నేను జ్యోతిషపరమైన అంశాలు చెప్తున్నప్పుడు మీరు దాన్ని తీసి పారేస్తే కుదరదు. నేను చెప్పేది కూడా వినండి అంటున్నా, మీరు వినడం లేదు. నేను చెప్పేది కూడా వినండి. మీరు చెప్పారు, అయిపోయింది. నేను చెప్పేది వినండి. నేను ఏం చెప్తున్నా అంటే, కాలగణనం లేదు అని చెప్పడం లేదు, కాలగణనం ఉన్నది. కానీ ఇప్పుడు చెప్పేటువంటి పంచాంగము ఎప్పుడు వచ్చిందంటే ఆర్యభట్ట రాసిన తర్వాతనే దాన్ని పంచాంగం అనేటువంటిది ఈ వీటన్నిటిని చేసి తయారు చేశారు. అంతకుముందు లేదు, ఆర్యభట్టునికి పూర్వం లేదు. రామాయణంలో
ఒక సిస్టమేటిక్ విధానం నచ్చిండవచ్చేమో కానీ దాని మొదటి నుంచి జ్యోతిషం ఉంది, జాతకం ఉంది, అయ్యా. అన్నీ ఉన్నాయి. రామాయణంలో రాముడు ఎప్పుడు పుట్టాడు? రాముడు పుట్టిన కుండలి ఉంది. రాశిచక్రం ఉందండి. రామాయణంలో రాముడు రాశిచక్రం వేశారు. రాముడు పుట్టినప్పుడు 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నవి. అంటే కానీ అర్థం ఏంటి? నేటి రకంగా పంచాంగము, వధువులను, వరులను ఇవన్నీ చూసుడు, ఈ కథలు, ఈ గ్రహాలకు ఇవన్నీ లేవు అప్పుడు. ఇది వచ్చింది వితండం కాదు, వినాలే మొదలు. వితండవద్దు, అది అట్లా కాదు, వినాలి. దక్షుడు అనేటటువంటి వాడు కాలపురుషుడు. కాలపురుషుడు అనేటటువంటి వాడు పరమాత్మను నమ్మలేదు. మనలాంటి వాడే వాడు, కూడా మనలాంటి వాడే వాడు. కాలాన్ని నమ్మడు, దేవుణ్ణి నమ్మడు, అది చెప్పడం లేదు. మీరు వితండవాదం అన్నారు చూడండి. వితండం అంటే ఏందో తెలుసా? వితండవాదం అంటే ఇతరుల వాదాన్ని వినకుండా తన వాదమే మీరు వినండి అని చెప్పడమే వితండవాదం. అది మరి నేను అనేది అదే. మీరు అనేది లేదని అంటలేను, అప్పుడున్నది. కానీ ఈ పంచాంగం అనేది ఇప్పటి రూపంలో ఉన్నటువంటి పంచాంగము, ఈ రూపం ఇప్పుడు వచ్చింది, ఆర్యభట్ట నుంచి వచ్చింది. దీన్ని ఒప్పుకుందాం, దీన్ని తిట్టడం లేదు. జ్యోతిష్యం, ఈ కాలగణనం ఇవన్నీ తిట్టడం లేదు. వచ్చి మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఏదైతే ఉంటుందో దాన్ని తిడుతున్నారు. అది మనకెందుకు? అది మనకు అవసరమా? ఇప్పుడు మనకు పార్వతీ జననం కావాలి. సతి ఎక్కడి నుంచి వచ్చింది? దక్షస్య కన్యా. దక్షస్య కన్యా అంటే దక్షుడు ఎవరు? కాలపురుషుడు. తెలుసుకోవడం నా ఉద్దేశం ఏంటంటే, ఎట్లా మనకు కావాల్సింది తెలుసుకోవడం. కాబట్టి అలాంటి సతీదేవి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏంటంటే ఈ గ్రహాలు ఏర్పడము, భూమి ఏర్పడము, వీటన్నిటికీ ఏర్పడడానికి ఒక రకమైనటువంటి సైన్స్ ఉంది. అవన్నీ కూడా మనకు దక్షయజ్ఞంలో కనిపిస్తాయి. 27 నక్షత్రాలను చంద్రుడికి భార్యగా చూపించాడు. అదే ఈ దక్షుడి యొక్క కూతురు సతీదేవిని శివుడికి భార్యగా చూపించాడు. ఇక్కడ మనం చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు ఇవి జ్యోతిషపరంగా. ఇప్పుడు దక్షుడు ఎవరు? 27 నక్షత్రాలు ఆయన కూతురులు ఎట్లా? కాలం ఏమిటి? కాలాన్ని చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో ఇష్టపడుతూ ఉన్నాడు. రోహిణి అంటే చాలా ఇష్టపడతాడు అని చెప్తారు. ఇది కూడా నేను మొన్న మీకు జ్యోతిషం చెప్పినప్పుడు ఈ అంశాన్ని చెప్పాను. వేరే వాళ్ళు కనుక్కొని రోహిణి నక్షత్రానికి అతి సమీపంగా వస్తాడు కాబట్టి రోహిణి అంటే ఇష్టం అని చంద్రుడికి రాశారు అని చాలా స్పష్టంగా మన వాటిని ఒప్పుకున్నారు. ఇదంతా కూడా ఖగోళ శాస్త్రం. శాస్త్రీయ విషయాలు ఇదివరకు కూడా చెప్పాను. శాస్త్రీయ విషయాలని పౌరాణికంగా మలచి అవి పోకుండా జాగ్రత్త పడ్డారు. రైట్. ఇక్కడ కాళిదాసు చేసిన పని కూడా అదే. ఇక్కడ కాళిదాసు చేసిన పని కూడా ఇది. దర్శస్య కన్యా భవ పూర్వపత్ని సతీ సతీ యోగ విశిష్ట దేహ అనడంలోనే ఆ కథను మొత్తాన్ని, దక్షయజ్ఞం యొక్క కథను మొత్తాన్ని చెప్పే ప్రయత్నం ఒకే ఒక శ్లోకంలో చేశాడు కాళిదాసు. చేసి ఆ మహాదేవి, ఆ సతీదేవి తన యొక్క స్థానాన్ని ఎన్నుకుంది. ఎన్నుకోవడానికి నేను చెప్పిన కారణం ఏంటంటే, ఒక్కొక్క చోట ఇప్పుడు మఘా నక్షత్రంలో పుట్టినవాడు ఉన్నాడు చూడండి, వాడి లక్షణాలు ఎలా ఉంటాయంటే, పూర్వంలో వాడు అంతక్రితం మఖ గాని, మూల గాని, అశ్విని గాని ఈ నక్షత్రాల్లో ఉండేటటువంటి వాడు వీడికి అధిపతి కేతువు. వీడు మొత్తం ఆధిపత్యం తనదే అన్నట్టుకు ప్రవర్తిస్తాడు. ఎందుకంటే గత జన్మలో వీడు ఒక మంచి అధికారిగా ఉండి ఉంటాడు, రాజుగా ఉండి ఉంటాడు, లేదా ఒక పెద్ద యజమానిగా ఉండి ఉంటాడు. ఆ లక్షణాలు ఇక్కడికి పుణిపుచ్చుకొని వస్తాడు వాడు. కాబట్టి వచ్చినటువంటి గత జన్మ యొక్క లక్షణాలను మనం ఇప్పుడుండేటటువంటి నక్షత్రం ద్వారా, ఇప్పుడుండేటటువంటి లగ్నం ద్వారా, ఇప్పుడుండేటటువంటి రాశి ద్వారా మనం బయటపడతాం. కాబట్టి జ్యోతిష్కారుడు మన జ్యోతిష్యం చూసేటటువంటి పంచాంగకర్త మన లగ్నాన్ని చూడగానే, ఓహో వీడు గతంలో ఇది, వీడు ఇప్పుడు ఇది, వీడి లక్షణాలు ఇవి, వీడు ఇలా ప్రవర్తిస్తాడు, వీడు ఈ రూపంగా ఉంటాడు, వీడి ముక్కిలా ఉంటుంది, వీడి కళ్ళు ఇలా ఉంటాయి, వీడి భుజాలు ఇలా ఉంటాయి, వీడి నడుమిలా ఉంటుంది అని మిమ్మల్ని చూడకుండానే మీ జాతకం చూసి చెప్పగలుగుతాడు. ఆ పుస్తకం ఉంది ఒకటి, బృహద్ జ్యోతిష్ రత్నాకరం ఏదో ఉంది.
దాంట్లో కుండలి పట్టుకొని మొత్తం వాళ్ళ పూర్వజీవన వృత్తాంతం అంతా ఇస్తారు. చెప్పవచ్చు నా దగ్గర ఉంది అది పుస్తకం. చెప్పవచ్చు. అది కాబట్టి ఇక్కడ కాళిదాసు అనేటటువంటి వాడు, కాళిదాసు చెప్పిన జ్యోతిషమే మనం ఇవాళ నేర్చుకొని మనం చెప్తున్నాం. అంతకంటే ఇంకా గొప్పది మనం అంత క్రితంది మనం తెలియదు. వరాహమిహిరుడు చెప్పిన దానికంటే, పరాశరుడు చెప్పిన దానికంటే కూడా మనకు ఈ కాళిదాసుది ఎక్కువగా పాటిస్తాం. కాబట్టి ఆయన ఈ పుస్తకం రాసేటప్పుడు ఆయన జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తాన్ని మిళితం చేశాడు, ఖగోళ శాస్త్రాన్ని మిళితం చేశాడు. మనం దాని సారం లాగాలి. ఊరికేనే కథలాగా చదువుకుంటే లాభం లేదు. కథలు మనకు చాలా ఉన్నాయి. ఆ సారాన్ని లాగగలిగినప్పుడే ఆ శ్లోకానికి మనం సరైన అర్థాన్ని తీసుకోగలిగిన వాళ్ళమైతే ఆయన రాసినందుకు ఆయన జన్మధన్యమైంది, మన జన్మధన్యమైంది. ఆ భాగం పోస్ట్ చేశానండి నేను. ఆ అయ్యా. భాగం ఇప్పుడు గ్రూప్ లో పెట్టాను. ఆ చిన్న పేర అది ఆచార్య, నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పిన ఆచార్య. చెప్పండి. ఇప్పుడు అంటే మఖలో పుట్టిన వాళ్ళు ధరణి వెళ్తారు అంటారు కదా, కాబట్టి ఇక్కడ పార్వతి మఖలో పుట్టి ఉంటుందని నేను ఊరికే అంటున్నా. అంటే నాకు అనేది కాదు. ఇక్కడ ఏం రాలేదు, వచ్చినట్టుగా ఏం అంటే లేదు. ఆవిడ లోకాలు నేలే తల్లి కాబట్టి మఖలో పుట్టింది మహారాణిలా అని నేను చెప్తున్నా ఊరికే. ముందు పాటలే ఉందేమో నా దృష్టిలో లేదు ఆ కానీ తర్వాత ఉండొచ్చు. అంటే మఖం నేలిన వాళ్ళు భూమి వెళ్తారు అంటే ఈవిడ ఒక రాజ్ఞియే కదా అని అనుకుంటున్నాను. ఇప్పుడు రాముడి కాలంలో కూడా అన్ని నక్షత్రాలు కూడి, అన్ని అంశాలు కూడి ఉండడం వల్ల ఆ మహత్తరమైనటువంటి ఆ ముహూర్తంలో పుట్టాడని రాముడు రాశారు కదా, వాల్మీకి రాశాడు. రాముడు అప్పటికి రాశిచక్రం కూడా జాతకాలు వేశారు ఉన్నాయి, అందులో. అప్పుడు జ్యోతిష్కాలు శాస్త్రాలు అన్ని ఉన్నాయి. రామాయణంలో రాముడు రాశిచక్రం కూడా వేశారండి, అవును వేశారు. ఉన్నటువంటి గ్రహాల పొజిషన్ బట్టి. నేను రాసిన రామాయణంలో కూడా ఆ అంశాలన్నీ రాశాను నేను. అందుకని చెప్తున్నా, నాకు తెలీదు కానీ చెప్తున్నా. అంతే నా పార్టీ. రామాయణంలో స్పష్టంగా ఎప్పుడు ఎవరెవరు ఏ ముహూర్తంలో పుట్టారు, ఎటువంటిది ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటి కూడా నలుగురు గురించి ధర్మరాజు కూడా జాతకం ఉందండి. ధర్మరాజు పుట్టింది కూడా జాతకం ఉంది. ఏ గ్రహాలు ఎక్కడ కృష్ణుడికి కూడా జాతకం ఉంది కదా, ఆ నక్షత్రం ఉన్న వైష్ణవులు చేస్తారు కదా జన్మదినం. రోహిణి నక్షత్రం కాదు, నక్షత్రంతో పాటు జాతకమే. ఏ నక్షత్రాలు ఏ రాశులు ఎక్కడ ఉన్నాయని ఉన్నాయట. కేవలం నక్షత్రమే చెప్పడం, నక్షత్రం చెప్పినంత సరిపోదు. ముహూర్తాల కాలంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టి ఎట్లా ఉంటుంది ఒకటి, తర్వాత లగ్నం ఏమిటి, ఆ లగ్నాన్ని బట్టి ఏ దృష్టి ఇట్లా ఉంటాయి అనేది కూడా ప్రధాన. వాటి అన్నిటి అవన్నీ చెప్పబడ్డాయి అట్లా రాముడి విషయంలో కూడా. దాన్ని బట్టి దానివల్ల ఇప్పుడు ఇంతవరకు నేను ఈ దీంట్లో ఉన్నటువంటి భావాన్ని నేను ఈ రకంగా భావించుకొని చెప్పానయ్యా. ఇంకా ధన్యవాదాలు. దీంట్లో సందులు చెప్పాలి. సందుల్లో కనిపిస్తుంది. రెడ్డి గారు వెళ్ళిపోయినట్టున్నారు. రాజయ్య గారు ఉన్నారు కదా, రాజయ్య గారు చెప్తారు. రెడ్డి గారు ఉన్నారు, రామరెడ్డి గారు. రామరెడ్డి గారు ఉన్నారా? నేను ప్రయాణంలో ఉన్నానండి. రెడ్డి గారు చెప్తారు. చెప్పండి మహోదయ. సంధి ఇక్కడ ఒకటే ఉంది, అధావమానేన, అధా ప్లస్ అవమానేన, సవర్ణ దీర్ఘ సంధి. అకహ సవర్ణే దీర్ఘ. మనం ఈ సూత్రం కూడా ఒకసారి చెప్పుకుంటే బాగుంటుందేమని గుర్తుండవు కాబట్టి సంధి పేరు కాకుండా అది సూక్ష్మంగా సూత్రం పేరు కూడా చెప్పుకుంటే మన మనసులో కొద్దిగా చేరుతుంది అనుకుంటాను నేను ఉద్దేశం. అది ఒక సంధి ఉంది అనుకుంటారా? ఒకటే ఉంది కదా, అంతే. అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్ర అనేటటువంటి ఉపసర్గలు చేరినటువంటి పదాలు కూడా చెప్పుకోవచ్చు. ప్రపేదే, ప్రయుక్త, అవునండి, అవి కూడా చెప్పుకోవచ్చు. శైలవధూం, దీనికి ఇక్కడ సంధి లేదు, సమాసంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సమాసాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు భవపూర్వ పత్ని సమాసాలు. మొట్టమొదటగా పత్ని అనే దానికి విగ్రహ వాక్యం. ఇప్పుడు సతీ సతీ పత్నీచ, పూర్వాచ అసౌ పత్నీచ అంటే మొదటిది, అంతేకాకుండా భార్య కూడా. పూర్వ అనేది విశేషణము, పత్ని అనేది విశేష్యము.
ఈ పూర్వ అనేది విశేషణ ముందుంది కాబట్టి ఉమ్. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పూర్వపత్తి అనే పదానికి భవస్య తర్వాత దాన్ని రెండు భవస్య వేరే. మళ్ళీ ఇంకొకటి భవపూర్వ పత్ని, భవస్య పూర్వపత్ని, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత రెండవది యోగ విసృష్ట దేహ. సతీ సతీ కూడా యోగేన మహోదయ సతీ సతి వేరే, సతీ పదం వేరే, సతీ రెండు పదాలు వేరేవి. సతీ విశేషం కదా, సతీ పదం వేరు, రెండు పదాలు విడివిడి పదాలు అవి. విడివిడి సమాసం అది కాదు. పేరు, సతి అనే పేరు. ఒక సతి పతివ్రత, విశేషణం ఒకటేమో ఒక సతి పేరు పేరు. సమాసం కాదు. సతీ అనేదేమో ఒకడేమో సతీదేవి అని చెప్పబడేటువంటిదేమో విశేష పదము. మొదటి సతి ఒక సతి ఏమో విశేషణమైనటువంటిది, అంటే సాధ్వి అని అర్థం. సతి అంటే ఇక్కడ సాధ్వి. చెప్పాల్సిన సమాసం కాలే, అది కాదు, కాలే సమాసం. ఒకటి సమాసం అయితే సతి సతి అవుతుందా? అంతే అవుతుంది, సతీ సతీ అవుతుంది. సతి సతి కాదు, సతీ దీర్ఘాంతం కదా, సతీ సతీ అని కలిపినా అంతే, కలపకుండా అంతే. సమాసం చెప్పుకోవచ్చు కదా, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ. సతి సతీ ఇక్కడ సతీ నామ సతి సతీ సతి రావణాసురుడు లాగా పదంలో కూడా ఉంటుంది. అంటే దాన్ని సమాసం చేయొచ్చా మహోదయ? చేస్తే పతివ్రత యగు సతి. అంటే సతి అంటే పతివ్రత అయిన సతి అనే పేరు గల స్త్రీ దేవత. ఇప్పుడు అనుకున్నప్పుడు మొదటి పదం సతి అనే పేరు వస్తుంది, రెండవది సతి అనేదేమో విశేషం వస్తుంది. అది ఈకారాంత దీర్ఘం అవుతుందా? దాన్ని ఏమన్నా రెండు ఈకారాంత దీర్ఘాలే సమాసం చేసిన తర్వాత కూడా అంతే ఉంటుంది. అది ఎందుకు ప్రాతిపదిక కదా, ఈకారాంతే ఉంటుంది కదా. సతి సతి అంటే సతి అయిన సతి, ఒకవేళ చెప్పుకుంటే అంటే పతివ్రత అయిన సతి. విడి పదాలైనా అంతే ఉంటుంది, ఎందుకంటే ప్రధాన వ్యక్తి ఏకవచనంలో గౌరీ శబ్దం దాని ఉచ్చారణలో తేడా లేదు, అర్థంలో తేడా లేదు, తేడా లేదు. సమాసం చేసా కూడా చేయకుండా ఒకటి ఉంటుంది. అలాగే శైలవధూ. శైలవధూ సమాసం స్పష్టంగా. శైలవధు అంటే దాని విగ్రహ వాక్యము షష్ఠీ విభక్తి చేర్చుకోవాలా అర్థం పూర్తి కావడానికి. శైలస్య అది చేర్చుకుంటేనే మనకు అర్థం పూర్తి అవుద్ది. శైలస్యవధూ శైలవధూ సత్ సత్ మొదటిది సత్ నుండి వచ్చింది. సత్ సత్సప్తమి అనే చోట చాలా చోట సతీ చెప్తాం కదా. సత్ అంటే సత్పురుషుడు అని అర్థం చెప్పాము. ఇక్కడ సత్ అనే ఉండుట అని ఒకటి ఉంది, రెండు రకాల అర్థాలు ఉన్నాయి. సత్ అనేటువంటి అంటే సత్పురుషుడు అని అర్థం ఇచ్చే సత్శబ్దానికి స్త్రీలింగంలో సతీ అవుతుంది. సతీ సత్యో సత్య అంట. కనుక సతీ శబ్దం ఈకారాంతంగా అవుతుంది. సతీ అనే పేరున్నటువంటి శబ్దం కూడా ఈకారాంతే గౌరీ శబ్దంలాగానే, రెండు అంతే గౌరీ శబ్దంలాగానే ఉంటుంది. గౌరీ 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 అనే ప్రథమ వ్యక్తి ఏకవచనంలో విసర్గలు ఉండవు. గౌరీ శబ్దము గౌరీ ఇదే ప్రథమ వ్యక్తి ఏకవచనం అంతే. అట్లానే బహువచనం మనం ప్రాతిపదిక కూడా గౌరీయే. సతీ ప్రాతిపదికనే ప్రథమ వ్యక్తి ఏకవచనం సతీయే. శ్రీ శబ్దము లక్ష్మీ శబ్దం మాత్రం ప్రథమ వ్యక్తి ఏకవచనంలో విసర్గలు ఉంటాయి. గౌరీ శబ్దం విసర్గలేవు. అందుకని మనం ఏ వాళ్ళు చదువుకున్నాం. ఏ వాళ్ళ కింద ఏముంటుంది, వాణి నది గౌరీ అని మనం చెప్పుకుంటాం అక్కడ. అంటే మనకు తెలుగు ప్రింటెడ్ పుస్తకాల్లో కరెక్ట్గా ప్రధాన భక్తి ఏకవచన రూపాలు తగ్గట్టుగా అక్కడ ఇస్తారు. మిగిలినటువంటి నాగరిక పుస్తకాలు అట్లా ఉండదు. వాడు అక్కడ కేవలం శబ్దము అంతముగా వచ్చే పదం చూపిస్తారు, ప్రధాన భక్తి ఏకవచనం లాగా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అంటే ఇది మంచిగా స్పష్టంగా మన తెలుగు కూడా చక్కగా ఉన్న పదం విధానం. ప్రధాన భక్తి ఏకవచనం మనం అదే విధంగా నడిపించుకుంటూ పోవచ్చు. అట్లా ఒకటి చదువు మంచిగా ఉన్నటువంటి ఇది ఏదైనా మేము 2-3 సంవత్సరాలు కష్టపడితే మాకు కొద్దిగా అవ్వేటట్టు ఉన్నది. ఎందుకంటే అనుభవం కొద్ది అబ్బుతున్నది అంతే. ఎంత చదివినా చదవడం కాదు, అది కొద్దిగా అనుభవంతో. అయ్యా చిన్న సందేహం అడగనా? అడగండి.
శ్రీయపతి అన్నప్పుడు శ్రీ 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 యొక్క పతి అంటున్నప్పుడు శ్రీయపతి అన్నప్పుడు స్త్రీకి అక్కడ విసర్గ పెడుతున్నారు. కొంచెం ఆ రూపాంతరం చెప్పండి. శ్రేయ నేను పతి చదవడం అర్థం చెప్పేయగలను కానీ ఈ రూపాంతరం నాకు తెలియట్లా. ఈ రూప సాధన. శ్రేయ పతి శ్రీ వదిశాసితుం జగత్ అని మనకు వాడబడ్డది. దాంట్లో అయితే శ్రేయ పతి స్త్రీ శబ్దం యొక్క షష్ఠి వ్యక్తి శ్రేయ అవుతుంది. శ్రేయ శ్రియో శ్రీయాం అని శ్రేయ శబ్దం షష్ఠి. శ్రేయ అంటే శ్రీదేవి యొక్క పతి అది ఉంది. అని అర్థం. అంటే ఇక్కడ విభక్తులు ఏమన్నా ఉన్నాయి? నేను ఇప్పుడు శ్రీ సూక్తం రాసినప్పుడు తర్వాత తిరుప్పావు రాసినప్పుడు శ్రేయపతి అన్నప్పుడు దానికి పెద్ద వివరం ఇచ్చాను. ఇక్కడ శ్రీ సూక్తంలో కూడా ఇచ్చా. కానీ ఇక్కడ విభక్తి పరంగా రాస్తున్నాను ఈ మధ్య. ఆ విభక్తి పరంగా రాసేటప్పుడు ఎలా రాయాలి, శ్రేయపతి అనేది ఎలా రాయాలి అని నాన్నగారు అసలు చెప్పే ధోరణిలో లేరు కాబట్టి అడగలేకపోతున్నాను. పర్వాలేదు, అట్లా ఏం కాదు. ఇప్పుడు వినండి, శ్రేయపతి అనేటువంటిది అలుక్ సమాసం అంటారు. అంటే షష్ఠి తత్పురుషం అది. ఇప్పుడు శ్రేయాహ అన్నప్పుడు శ్రేయాహ విసర్గ పెడతామా ఇక్కడ? పెడతాం. శ్రేయపతి అలుక్ సమాసం. అలుక్ సమాసం అంటే షష్ఠి తత్పురుషమే. స్త్రీ యొక్క పతి అన్నప్పుడు షష్ఠి అవుతుంది. అది అలుక్ సమాసం. అలుక్ సమాసం అంటే ఏమిటి? ఆ పద్యం ప్రాతిపదికలా కాకుండా విభక్తితో పాటు అట్లానే ఉండిపోతుంది. వనే చరుడు అన్నారు. వనే సప్తవిభక్తి, వనచరుడు కావాలి. వనచరుడు అంటే వనచరుడు ఉంది, వనేచరుడు కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు సమాసాలని చెప్తామా అయ్యా? షష్ఠి దశ అలుక్ సమాసము రెండు చెప్తాం. శ్రీపతి అనొచ్చు, శ్రీయపతి అనొచ్చు. ఓకే. అంటే మనకు విడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అట్లానే సీతాయా పతయే నమః అని ఉంది, చూసారా? సీతాయా చరితం మహత్ అంటున్నాం. చరితం మహత్ అది పర్వాలేదు. సీతాయా పతయే నమః అన్నప్పుడు సీతాయా అనేది షష్ఠి వ్యక్తి, అక్కడ పతయే అనేది ఉన్నది. ఒకవేళ అది సీతాయా పతయే అనేటువంటి సమాసం, అది అలుక్ సమాసం. అది ఒకవేళ అలుక్ సమాసం కాకపోతే పతయే అనకూడదు. పతి శబ్దం సమాసం వచ్చే పదయే. ఓకే. ఇప్పుడు ఇక్కడ కూడా రెండు సమాసాలు వస్తున్నాయి కదా? శ్రేయపతి. అదే ఇప్పుడు సీతాయపతి కూడా రెండు సమాసాలు వస్తున్నాయా? ఇప్పుడు అలుక్ సమాసం దానికి విశేషణం, అంటే విశేష పదం. షష్ఠికి విశేషణంగా అలుక్ వస్తాను. ఓకే. సమాసాన్ని ఇట్లా అర్థం చేసుకోండి. అన్ని సమాసాలు లుక్ సమాసములు అంటారు. లుక్ అంటే ఏమిటి అంటే లేదు. లుక్ అంటే ఏమిటి అంటే మొదటి అన్ని విభక్తి ప్రత్యయాలను లోపిస్తాయి. అన్నింటికి కూడా విభక్తి ప్రత్యయాలు లోపించాక మొత్తం పదం చేశాక మళ్ళీ మనం విభక్తి కలుపుకుంటాం. తర్వాత అది చివరి కలుపుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్తున్నాను, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఉన్నాడు అనుకోండి. రాముడు లక్ష్మణుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అని డూ 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 పెట్టి కలిపి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నాము. అర్థం ఏంటి? ఈ డూలు అనేటువంటి అన్నింటికి ముందు మనం విభక్తి ప్రత్యయాలు చేర్చుకుంటాం. అంటే ఆ విభక్తి ప్రత్యయాలను లోపిస్తాయి. సమాసం చేశాక అప్పుడు మళ్ళీ విభక్తి ప్రత్యయం దాస్తులు చేసుకుంటాం. అట్లానే కనుక ఇది ఈ విధానంలో విభక్తి ప్రత్యయాలు లోపించాలి. లోపించేటటువంటి ప్రత్యేకమైన సూత్రాన్ని రూపాలు అలుక్ సమాసం అంటారు. అన్ని సమాసాలు అలుక్ సమాసాలు ఉంటాయి చెప్పవచ్చు. అది అన్నిటికీ కాదు, వ్యాకరణ అంగీకారమైనటువంటి కొన్ని చెడు మాత్రమే అట్లా ఉంది. వీటిని ఇవి చేర్చుకుంటే గానీ అవి పరిపూర్ణం చెందవు కాబట్టి ఇక శ్రేయపతిలో శ్రీ మాత్రమే ప్రాతిపదిక. శ్రీపతి కావాలి. శ్రేయ అనే విభక్తి ప్రత్యయం లోపించలేదు కనుక అలుక్ సమాసం. ఇది షష్ఠి తత్పురుషం. వనేచరుడు అనేది అలుక్ సమాసం, అది షష్ఠి తత్పురుషం కాదు. వనేచరతి వనేచర అనేది ఉపపదం. ఉపపద బహుళ సమాసం ఇది. ధనంజయ, ధనం అక్కడ అట్లానే ఉంది, సున్నా ఉంది. ఏంటో శ్రీ సూక్తంలో రాసేటప్పుడు ఈ శ్రేయపతి దగ్గర డౌట్ వచ్చింది మళ్ళీను. అంటే విభక్తి ప్రత్యయాలతో రాద్దాం అని వివరంగా ఎప్పుడు చూసినా ఊరికే శ్లోకాలు రాస్తాం, పద్యాలు రాసేస్తాం, తాత్పర్యం రాస్తాం.
రుక్కుల ఉపయోగంతో ఏ వాళ్ళు ఎవరు చెప్పారని అది రాసి ఇప్పుడు విభక్తి ప్రత్యయాలు పద విభజన ప్రతిపదార్థంలో మళ్ళీ విడిగా అది పెట్టుకున్నాం ఒక ప్రాజెక్ట్ లాగా. ఊరికే అంటే ప్రింట్ చేస్తానో లేదో తెలియదు, నా వరకైనా విడిగా రాసుకుందామని. తెలుగు రాజం శ్రేయపతి అయితే సమాసం అవుతుంది. ఉంది, అది ఉంది. శ్రీయపతి అయినప్పుడు శ్రీయ శ్రీదేవి యొక్క పతి అనే అర్థం కూడా మనం విడిగా కూడా చెప్పుకోవచ్చు. సంస్కృతం అవునవును. కలిపి పతి రెండుగా చేసుకోవచ్చు అట్లా. ఓకే, ధన్యవాదములు. సరేనండి. మరి వాడు ఇప్పటికి ఇంకేమైనా ఉందా చెప్పాల్సినవి? ఆపేద్దాం. అందరికీ కూడా ధన్యవాదాలు. శుభరాత్రి. ధన్యవాదాలు. ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషః బ్రాహ్మణే సుమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు. రేపు సోమవారం కూడా లేదు కదయ్యా? సోమవారం మళ్ళీ మంగళవారం పదార్థ దర్శనం. ఈ కార్తీక అన్ని కూడా సోమవారాలన్నింటికి సెలవులే. 20. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకొండి వారు ధన్యవాదాలు. నమస్కారం. చేస్తున్నాను.